బుడమేరు ఉప్పొంగి ఎన్టీఆర్ జిల్లా పైడూరుపాడు నీట మునిగింది. వరద తగ్గినా ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రేయింబవళ్లు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. అన్నపానీయాలు అందించడమే కాదు వైద్య సేవలు అందిస్తున్నారు. గర్భిణీలు, చంటిపిల్లలు, అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. డెలివరీ తేదీ దగ్గర పడుతుండటంతో ఎలాంటి ప్రాణాపాయం లేకుండా గర్భిణులను పైడూరుపాడు నుంచి గొల్లపాడు సహా ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. బుడమేరు కాలువ ఉప్పొంగడంతో ఇటు ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు ప్రవాహం కింద ఉండేటటువంటి పలు గ్రామాలు నీట మునిగాయి. ఆయా గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేస్తున్నటువంటి సేవలు అమోఘమని చెప్పాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి స్పెషల్ ఆఫీసర్లను ఏర్పాటు చేసి ఇటు ఎక్కడైతే రాకపోకలు స్తంభించి ఉంటాయో, పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుని ఉంటాయో ఆయా గ్రామాలన్నింటినీ కూడా, గ్రామాల్లో ప్రజలన్నింటినీ కూడా వాళ్ళు రక్షిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు రాయనపాడు వద్ద చూస్తే కనుక బుడమేరు కాలువ రాయనపాడు సమీపంలోనే వెళ్తూ ఉంటుంది. ఈ రాయనపాడు వద్ద ఉన్నటువంటి బుడమేరు కాలువ మీదుగా దాటి ఇటు పైడూరుపాలెం కావచ్చు, కవులూరు, అలాగే కట్టుబడిపాలెంకు వెళ్తూ ఉంటారు. చూస్తే కనుక ఈ వారం రోజులుగా ఇటు అన్ని గ్రామాలకు వెళ్ళేటటువంటి ఈ మార్గాలన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ కాలువ ఉప్పొంగడంతో ఈ బుడమేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు అలాగే స్పెషల్ ఆఫీసరు ఇక్కడ ఉండి మొత్తం రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు పైడూరుపాలెం గ్రామంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం 4 గర్భిణీలు ఇక్కడ గర్భిణీ స్త్రీలు వారిని పడవెక్కిస్తూ వాళ్ళని సురక్షితంగా ఇటు విజయవాడ వైపు తీసుకుపోతున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా వారికి ఆసుపత్రిలో చేర్చి మరి వారిని ఎలాంటి ఆపద రాకుండా, ప్రాణాపాయం లేకుండా రక్షిస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరందరూ కూడా, ఎంతమందిని తరలిస్తున్నారు? ముగ్గురునండి, ముగ్గురు ఏఎన్సీలని పైడూరుపాడు విలేజ్ నుంచి షిఫ్ట్ చేస్తున్నాము. అంబేద్కర్ నగర్ ఆర్కా హోటల్ ఉంది కదా, అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాము. అంటే 9వ నెల ఏ క్షణమైన నొప్పులు రావచ్చు అని తరలిస్తున్నాము. అమ్మా చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు మీ సమస్య ఏంటి? పైడూరుపాడు, అక్కడ వరద ఎక్కువ అవుతుందని ఇక్కడికి వస్తున్నాం. హెల్త్ పరంగా అక్కడ దగ్గరగా ఉంటుంది, హాస్పిటల్లో తీసుకెళ్తున్నారు. ఎట్లుందమ్మా మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఎక్కడ తీసుకెళ్తున్నారు? గొల్లపూడి అండి, గొల్లపూడి హాస్పిటల్, అక్కడ హోటల్ అంటే. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? 4 రోజుల పాటు ఎట్లా ఇబ్బంది పడ్డారు? ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మన వేరే చోటికి తీసుకెళ్తున్నారు, ఎట్లా మీరు భావిస్తున్నారు? హ్యాపీగానే ఉంది, కానీ వరదకి తట్టుకోలేకపోతున్నాం. మెడిసిన్స్ కూడా లేవు. మళ్ళీ డాక్టర్కి ఎంక్వైరీ చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు కొంచెం వెళ్ళిన తర్వాత ఇక హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకా బాధపడ్డా అంటే ఇంకా దేవుడి దయ అనుకోవడమేనండి. అనుకోవడమే. తర్వాత వీళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా ఫోన్ చేసి పిలిపించాం. ఫోన్ చేసి తర్వాత వీళ్ళు ఇప్పుడు ఇట్లా తీసుకెళ్తామండి, మీరు వచ్చేయండి అని చెప్పి అన్నారు. కొంచెం సేఫ్ అనుకున్నాము. ఇంటి దగ్గర కూడా సేఫ్గానే ఉన్నాం, కానీ ఏదో ఒక టెన్షన్, ఎప్పుడు ఏ టైంలో ఎలా వస్తుందో తెలియక అదొక పెద్ద టెన్షన్ అయిపోయింది. మనం చూడొచ్చు ప్రస్తుతం చంటి పిల్లలు కూడా, గర్భిణీ స్త్రీలతో పాటు వారి చంటి పిల్లలు కూడా వారితో పాటు తరలిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి సురక్షితంగా తరలించేందుకు కూడా వీరు లైఫ్ జాకెట్లను కూడా వేసి మరి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ పిల్లలను ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మరొకరు ఉన్నారు గర్భిణీ స్త్రీ, వారిని అడిగి వారిని ఎట్లా రక్షిస్తున్నారనే విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండమ్మా, ఈ వరద ఉప్పొంగడం వల్ల మీరు ఎట్లా ఇబ్బంది పడ్డారు 2 రోజుల పాటు? ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు, మీరు ఎట్లా అనుకుంటున్నారు? అంటే మొన్నటిదాకా టాబ్లెట్స్ అయిపోయాయి, ఎలా వెళ్ళాలి ఏంటి అని కొంచెం భయం వేసింది. అయితే నిన్న మేడం వచ్చి తీసుకెళ్తామని చెప్పారు ఇలాగా ఆర్కే హోటల్కి. ఇప్పుడు కొంచెం సేఫ్గా ఉంది. ఓకే హెల్త్. నా పేరు జయచంద్ర, నేను హెడ్ కానిస్టేబుల్ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్. మేము ఒక వారం రోజులుగా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము. ఇక్కడ హెల్త్ బాగలేని వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నాము, ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. గర్భిణీ స్త్రీలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి మన ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చి మొత్తం ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాము. మేము దాదాపు దగ్గరగా నైట్ కూడా చేసాము, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పొద్దునుంచి టిఫిన్లు అవి కూడా ఇస్తున్నాము. ఇంత మధ్యలో ఏదైనా అర్జెంట్ అయినప్పుడు కూడా వాళ్ళని కూడా మనం రెస్క్యూ చేసి వాళ్ళని గర్భిణీ స్త్రీలని, వాళ్ళని డాక్టర్ స్టాఫ్స్ని, మెడిసిన్స్ కూడా బోట్ల ద్వారా షిఫ్ట్ చేస్తున్నాం. ఇది మొత్తం వాటర్ లెవెల్ తగ్గేదాకా, గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చేదాకా ఇక్కడ కంటిన్యూగా వీళ్ళకి సేవ చేస్తుంటాం. రెస్క్యూ ఆపరేషన్స్ ఇలా వస్తుంది.
సో ఇది పరిస్థితి. మొత్తంగా నలుగురు గర్భిణీ స్త్రీలను సహా అనారోగ్యంతో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లలో ఈ బుడమేరు కాలువను దాటిస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏర్పాటు చేసినటువంటి ఈ పడవల్లో ఇటు డయాలసిస్ చేయాల్సినటువంటి ఈ పేషెంట్లు కావచ్చు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, అస్వస్థకు గురైన వాళ్ళు, నడవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు తదితర వాళ్ళందరినీ కూడా ఈ గ్రామాల్లో ఇక్కడ బుడమేరు కాలువను దాటించి సమీపంలో ఉన్నటువంటి విజయవాడకు అలాగే గొల్లపూడిలో ఉన్నటువంటి ఆసుపత్రులు కూడా తరలిస్తూ వారి యొక్క ప్రాణాలను రక్షిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు. కెమెరామెన్ శ్రీమన్ నారాయణతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.